మేడారం మహాజాత్రకి వచ్చే భక్తులకి ఒక సూచన, ఒక రిక్వెస్ట్. వచ్చినప్పుడు మా దట్టమైన అడవి ఉంది, దట్టమైన ఫారెస్ట్ ఉంది. పసరా టు మేడారం పోయే రూట్లో ఫారెస్ట్ ఉంది, తాడవై టు మేడారం పోయే రూట్లో ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో, జంగల్లో చెట్టు కింద కూర్చొని భోజనం ప్రిపేర్ చేయడం, వంట ప్రిపేర్ చేయడం, అది ఒక సంస్కృతి ఉంది. బట్ ఆ భోజనం ప్రిపేర్ చేయిన తర్వాత ఆ నిప్పుతో ఫారెస్ట్ కి హాని కాకుండా మన చూడ్డానికి మన బాధ్యత ఉంది. వచ్చినప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత ఆ నిప్పుని, ఆ గ్యాస్ ని అన్ని బంద్ చేసేసి మొత్తం ఆర్పి అక్కడి నుంచి పోవాలి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, ఒక సూచన, ఒక సలహా. అదే కాకుండా అక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఈ గ్లాసెస్ని, ప్లేట్స్ని ఒకే జాగాలో, ఒకే ప్లేస్లో సంచాలాగా చేసి శానిటేషన్ వర్కర్స్ ఉంటారు, శానిటేషన్ వర్కర్స్ కి ఇచ్చేసి ఆ ప్లేస్ నుంచి మీరు వెళ్ళండి. ఆ ప్లేస్ని, ఆ ప్రకృతిని, ఆ ఫారెస్ట్ని చెత్తతో డిస్టర్బ్ చేయకండి. ఆ చెత్త ఉంటే అక్కడ వేరే భక్తులు వచ్చినప్పుడు ఆ ప్లేస్ని యూజ్ చేయకుండా వేరే ప్లేస్కి పోతారు. ఇట్లానే ఆ చెత్త లోపల ఫారెస్ట్ లోపల, మొత్తం ఫారెస్ట్ లోపల వరకు పోతుంది. అదే కాకుండా ఆ చెత్తతో అన్ని రివర్లెట్స్ అంటే ఈ నాలాలు, నదిలు, ఆ చెత్త పోయి మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఆ వాటర్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్. సో ఇట్ ఈస్ ఒక రిక్వెస్ట్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. వచ్చినప్పుడు మీరు ఈ రిలీజియస్ యాక్టివిటీని ఎక్స్పీరియన్స్ చేయండి.